ఒరే శ్రీకరం, అమ్మ సంధ్య, ఈరోజు షాపులో బేరం బాగా జరిగిందా? బానే జరిగింది అత్తయ్య. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకంత డల్గా ఉన్నావు? శ్రీకరం, ఏమైందిరా? ఏం లేదమ్మా, ఈరోజు ఉదయం నుంచి షాప్లో కస్టమర్లకి చీరలు చూపించడం, వాళ్ళు ఓపెన్ చేసి పక్కన పడేసిన చీరల్ని మళ్ళీ మడత పెట్టి యథాస్థానంలో పెట్టడంతో సంధ్య అలిసిపోయింది. పాపం పనంతా తనే చేసింది కదా, అందుకే అలా ఉందమ్మా. అమ్మ సంధ్య, కొడుకు పైన ఆధారపడాల్సిందే కోడలపైన ఆధారపడుతున్నాం కదా. నిన్ను సంతోషంగా ఉంచాల్సింది పోయి నీ కష్టంతోనే మేము బతుకుతున్నామమ్మా. అయ్యో, అదేం లేదత్తయ్యా. మొదటి రోజు కదా, కొద్దిగా అలసిపోయినట్టున్నాను. మీరేం బాధపడద్దు. ఒక్కదాన్నే చేస్తున్నానన్న బాధ నాకు అస్సలు లేదత్తయ్యా. నేను ఆయన కలిసి పనిచేసుకుంటున్నాం. మెల్లమెల్లగా అలవాటైపోతుంది. అమ్మా, వదిన ఆల్రెడీ అలసిపోయి ఉంది. ముందు భోజనం పెట్టమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. అన్నయ్య, వదిన, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. మీరు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యండి. వెళ్ళొదినా. శ్రీకరం, ఏంటమ్మా? సంధ్య మొహంలో కనిపించేది అలసట, బాధ. అయ్యో, అలిసిపోయిందని చెప్పాను కదమ్మా. ఒరే, ఒళ్ళు అలసిపోవడం వేరు, మనసు అలసిపోవడం వేరు. నాకెందుకో సంధ్య మొహంలో ఏదో తెలియని మానసిక వేదన కనిపిస్తోంది. ఏం జరిగిందిరా? ఈరోజు మేమెంత హ్యాపీగా ఉన్నామో తెలుసా? ఎమ్మెల్యే గారు రావడం, షాప్ ఓపెనింగ్ చేయడం అంతా అనుకున్న దానికంటే చాలా గొప్పగా జరిగింది. అయినా సంధ్య ఎందుకంత దిగాలుగా ఉంది? ఏదో సమస్య వెంటాడుతున్నట్టు అలా కనపడుతుందేంట్రా? నిజంగా ఏమీ లేదు కదా? అమ్మా, అలాంటిదేం లేదు. నువ్వు అనవసరంగా ఆలోచించుకు. నేను స్నానం చేసొస్తాను. ఎందుకమ్మా లేనిపోని డౌట్లన్నీ పెట్టుకుంటావు? ఏమీ లేదని చెప్తున్నారు కదా, నువ్వేం ఊహించుకోకు. త్వరగా భోంచేద్దామమ్మా. వింధ్యా, ఎక్కడికి వెళ్ళావు? నేను పడుకున్నామని లేచి చూస్తే పక్కన నువ్వు లేవు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏమండి, మీరు రోజు లేటుగా నిద్రపోతారు కదా, మరి ఈ రోజేంటి త్వరగా నిద్రపోయారు? పైగా నేను వెళ్ళేటప్పుడు మీరు బాగా డీప్ స్లీప్లో ఉన్నారు. చాలా ఆనందంగా నిద్రపోతున్నారు కదా. ఈ ఆనందం వెనకాల కారణమేంటో? ప్రియురాలు షాపు దగ్గరుండి రిబ్బన్ కట్ చేయించిందనా? లేక ప్రియురాలి కోరిక తీరిందనా? ప్రియురాలికి మా అమ్మ నాన్న కూడా సపోర్ట్ చేశారే, ఇక నాకు తిరుగుండదని ఆ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోయారా? అందుకే మీకు బాగా నిద్ర పట్టినట్టుంది కదండి. సరే, పడుకోండి పడుకోండి. ఈ నిద్ర మీకు ఒక్క రాత్రి ఉంటుంది. రేపటి నుంచి ఈ నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఏం మాట్లాడుతున్నావు? నిద్ర లేకపోవడం ఏంటి? మనశ్శాంతి లేకపోవడం ఏంటి? అంతే కదా. అక్కడ సంధ్య నవ్వితే ఇక్కడ మీరు హ్యాపీగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోతారు. అదే అక్కడ సంధ్య ఏడిస్తే మీకెక్కడ నిద్ర పడుతుంది? అయ్యో, నా సంధ్య కన్నీళ్లు ఎలా తొడవాలి, నా సంధ్య కోసం నేనేమీ చేయలేకపోతున్నానని బెంగ పెట్టుకుని నిద్రపోకుండా ఆలోచిస్తుంటారు కదా. రేపటి నుంచి మీకు నిద్ర ఉండదు.
అన్నీ బెంగలే, అన్ని డిస్టర్బెన్స్లే. పాపం చాలా ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే మీ ప్రియురాలు ఊరుకుంటుందా? వింధ్యా, నీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. రేపటి నుంచి సంధ్య ప్రశాంతంగా ఉండదు అంటే దాని అర్థం ఏంటి? స్పష్టంగా చెప్తున్నాను కదండి, ఈరోజు సంధ్య జీవితంలో ఉన్న నవ్వులు రేపుండవు. రేపటి నుంచి సంధ్య జీవితంలో చీకట్లే, అమావాస్య చీకట్లు. మన ఇంట్లో మాత్రం దీపావళి వెలుగులుంటాయి. మన ఇంట్లో మాత్రమే కార్తీక పౌర్ణమి వెలుగులుంటాయి. తనకు మాత్రం కారు చీకట్లు ఉంటాయి. వింధ్యా, నువ్వేదో చేయబోతున్నావు. ఖచ్చితంగా నువ్వేదో చేస్తున్నావు. నువ్వు కాదన్నా మేమందరం అక్కడికి వెళ్ళామన్న కోపంతో సంధ్యని ఏదో టార్గెట్ చేశావు. చెప్పు, ఏం చేశావో చెప్పు. నిద్ర వస్తుందండి. మీరెంతసేపు హ్యాపీగా నిద్రపోయారు కదా, ఇప్పుడు నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. అయినా మీ పిచ్చి కాకపోతే ఏంటండి? మీ ప్రియురాల్ని ఇది చేస్తున్నానని నేను చెప్తానా? భార్యాభర్తల మధ్య దూరి నా భర్తని దూరంగా తీసుకెళ్తున్న ఆ సంధ్యకి నేను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. దానికోసం నేను పలానా పని చేస్తున్నానని నేనెందుకు చెప్తానండి? తెల్లారితే మీకే తెలుస్తుంది కదా. గుడ్ నైట్, పడుకోండి. ఏమండి, ఈ ఒక్క రాత్రికి మీకు నిద్ర. రేపటి నుంచి అక్కడ సంధ్య ఏడుస్తుందని ఇక్కడ మీరు ఏడుస్తారు. వచ్చి పడుకోండి, పడుకోండి. ఏం చేయబోతోంది? తన మాటల్లో ఆంతర్యం ఏంటి? ఖచ్చితంగా ఏదో చేయబోతోంది. వింధ్య వల్ల సంధ్యకి ఏదో ప్రమాదం రాబోతోంది. ఆ ప్రమాదం ఏమై ఉంటుంది? నా భర్తని తీసుకెళ్లి రిబ్బన్ కట్ చేశానని నువ్వు సంబరపడిపోతున్నావేమో. నీ సంతోషం నేను శాశ్వతంగా ఉండనివ్వను. నిన్ను, నీ కుటుంబాన్ని, ఎవరిని వదిలిపెట్టను. మనశ్శాంతి లేకుండా చేస్తాను. సంధ్య, ఆకలేస్తుంది. అందరూ ఎదురు చూస్తున్నారా? ఏంటి సంధ్య అలా ఉన్నావు? ఆ వింధ్య అన్న మాటలు తలుచుకొని బాధపడుతున్నావా? వదిలే అని చెప్పాను కదా. పద, భోంచేద్దాం. భయమేస్తుందండి. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? మీకు వింధ్య గురించి తెలియదండి. అది ఎంత మంచిదో అంతే చెడ్డది. అది పంతం పడితే ఎంత దూరమైనా వెళ్తుంది. వింధ్య చాలా హర్ట్ అయిందండి. రాజేష్ గారు రావడం, వచ్చి రిబ్బన్ కట్ చేయడం, ఇదంతా చూసిన వింధ్య ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తుంది. అది వదిలిపెట్టదండి. నాకు చాలా భయంగా ఉంది. తన వల్ల ఎన్నాళ్ళు నేను, మీరు మాత్రమే సఫర్ అయ్యాం. ఇప్పుడు మన కుటుంబం మొత్తం ఎక్కడ సఫర్ అవుతామో అని అనుక్షణం భయపడుతున్నాను. వింధ్య ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. సంధ్య, ఎందుకలా పిచ్చిదానిలో ఆలోచిస్తున్నావు? వింధ్య ఏం చేస్తుంది? తన
ఆవేశంలో ఏదేదో మాట్లాడిందని ఇలా భయపడుతూ కూర్చుంటావా? ఏమండి, ఇది లైట్ తీసుకునే విషయం కాదు. ఇంత రాత్రి వేళ వింధ్య ఎక్కడికో వెళ్ళొస్తుందంటేనే నాకేదో అనుమానంగానే ఉంది. ఖచ్చితంగా ఏదో కుట్ర పన్నుంటుంది. నీ అనుమానమే నిజం అనుకుందాం. ఇంత రాత్రివేళ ఎక్కడికో వెళ్ళొస్తుందంటే మన మీద పగ తీర్చుకోవడం కోసమే వెళ్ళొస్తుంది అనుకుందాం. ఆ పగ ఏమై ఉంటుంది? ఆ వింధ్య మనల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు? నాకు అదే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు రాత్రికి మాత్రం మనల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. వింధ్యకి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. దానికి కావాల్సింది నా కన్నీళ్లు. దానికోసం అదేం చేస్తుందో, మనల్ని ఎలా టార్గెట్ చేస్తుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. వింధ్య గురించి పాజిటివ్గా ఆలోచించే పరిస్థితి నుంచి నెగిటివ్గా ఆలోచించే పరిస్థితికి వెళ్ళిపోయాం. అసలు వింధ్య రాత్రికి మనల్ని ఏం చేయబోతున్నట్టు? ఏం తింటున్నావు? అదే డైటింగ్ చేస్తున్నాను కదా, ఎక్కువ తింటే ఒళ్ళొస్తుందని ఓట్స్ తింటున్నాను సిస్టర్. అయినా నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపు అయింది. అయినా నువ్వెలాగా బోరింగ్ ఫుడ్ తినుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఈ రోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవాలనుంది. రా రా సిస్టర్ ఆగు. అరే సిస్టర్ రా. ఏంటిది? కూర్చో మౌనిక. నీకోసం స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. చాలా మంచి మంచి ఐటమ్స్ తెప్పించాను. చాలా టేస్టీగా ఉంటాయి. అయ్యో సిస్టర్, టైం కాని టైంలో ఇప్పుడు తింటే ఒళ్ళు వచ్చేస్తుంది. వద్దు సిస్టర్. అబ్బా, ఒక్కరోజు తింటే ఏం కాదు, తిను. సిస్టర్, నువ్వేమో వెళ్ళేటప్పుడు అంత ఆవేశంగా వెళ్ళావు, వచ్చాక నాకు వడ్డిస్తున్నావు. కొంపదీసి దీంట్లో నాకైతే విషయం పెట్టలేదు కదా? చచ్చా, నువ్వు నా సిస్టర్వి, నా ప్రాణం కంటే ఎక్కువ. నేను నీకు విషయం పెడతానా? అసలేం మాట్లాడుతున్నావు మోనిక నువ్వు? సరేలే, నేనేదో సరదా కన్నానులే. అయినా నువ్వు ఏదో చేస్తానని అంత స్పీడ్గా వెళ్ళావు కదా? మౌనిక, అవన్నీ రేపు తెలుస్తాయి. నేనింత ఆనందంగా ఉన్నానంటే అది శుభవార్తే కదా. ముందు నువ్వు తిను. ఆ శుభవార్త చెప్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా సిస్టర్. మౌనిక, కిక్ ఉండాలంటే కొన్ని సీక్రెట్స్ని ముందే ఓపెన్ చేయకూడదు. సినిమా కూడా క్లైమాక్స్ దాకా చూస్తేనే కదా కిక్ ఉంటుంది. అదే కథంతా ముందే తెలిసిపోయిందనుకో, కిక్కే ఉండదు కదా. ఏదో స్కెచ్ అయితే వేసింది. రేపు నా సమస్యలన్నింటికీ చెక్ పెట్టబోతున్నాను. అందుకే నేను సంతోషంగా ఉండబోతున్నాను. మావయ్య గారు, రండి. మావయ్య, మీకు కూడా వడ్డిస్తాను, కూర్చోండి. ఆకలిగా లేదమ్మా. అలా అని నిద్ర కూడా రావడం లేదు. ఎందుకో నీతో మాట్లాడాలనిపించి ఇలా వచ్చాను. ఏంటి మావయ్య, దేని గురించి? అమ్మా వింధ్య, ఈ ఇంట్లో ఏం చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలని నేను నీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నానమ్మా. నువ్వు నిజంగా సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందమ్మా? రేపొస్తుంది మావయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును మావయ్య, రేపటి నుంచి నేనెంత సంతోషంగా ఉంటానో మీ కళ్ళారా చూద్దురు కానీ. ఈ ఒక్క రాత్రి మీరు హ్యాపీగా పడుకోండి.
రేపటి నుంచి అసలు ఏ సమస్య ఉండదు. మీరు నాలో పాత వింధ్యని చూస్తారు. నిజంగా పాత వింధ్యను చూస్తానా అమ్మా? అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయి నువ్వు హ్యాపీగా ఉండబోతున్నావా అమ్మా? ఇది నాకు చాలమ్మా, ఇది చాలమ్మా. సిస్టర్, రేపటి నుంచి హ్యాపీగా ఉంటానని చెప్తున్నావు. అసలు రేపేం జరగబోతోంది? నా పగ తీరబోతుంది. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న ఆ సంధ్యకి ఇక మీదట జీవితం అంతా చీకటే. మనందరి ఇళ్లల్లో కార్తీక పున్నములకి కార్తీక దీపాలు వెలుగుతుంటే తన ఇంట్లో మాత్రం చీకట్లు కమ్ముకోబోతున్నాయి. వచ్చేది కార్తీక పౌర్ణమి కాదు, తనకి కార్తీక అమావాస్య. అమావాస్య అంటుంది, చీకట్లు అంటుంది. ఈ తింగర్ది సంధ్యకి ఏం ప్లాన్ చేసి ఉంటుంది? మౌనిక, వింధ్య ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఏదో జరుగుతుంది, చెప్పు. ఈ రాత్రికి ఏం చెయ్యబోతోంది? అయ్యయ్యో, నన్ను అడుగుతావేంటి బావా? అయినా సంధ్య అంటే నాకు కూడా నీకంటే ఎక్కువ ఇష్టం బావా. మౌనిక ప్లీజ్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? అయ్యయ్యో, అంటే నా ఉద్దేశం అది కాదు బావా. అప్పటికి నాకు డౌట్ వచ్చింది. నైట్ ఎక్కడికి వెళ్తున్నావని నేను కూపిలాగే ప్రయత్నం కూడా చేశాను. కానీ వింధ్యా సిస్టర్ నాకేం చెప్పలేదు బావా. కానీ తన వాలకం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంధ్యని ఈరోజు వదిలిపెట్టదు. ఏదో స్కెచ్ వేసింది. సంధ్యని ఎలాగైనా నువ్వే కాపాడుకోవాలి బావా. అయినా నువ్వేం కాపాడతావులే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళావని అనుమానిస్తుంది. నువ్వు ముందుకు వెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే గోయి. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తుంది బావా. సరేలే, నీకు అక్కడంత డిస్టర్బెన్స్గా ఉంటే వచ్చి ఇక్కడ పడుకో బావా, పర్వాలేదు. ఏయ్, నేను నీ గదిలో పడుకోవడం ఏంటి? నేనేదో మాట్లాడదామని వస్తే నువ్వేదేదో మాట్లాడతావేంటి? నాకున్న టెన్షన్స్ చాలవన్నట్టు కొత్త టెన్షన్స్ పెట్టకు. అబ్బా, బావ వస్తే నా కోసం వచ్చాడేమో అనుకున్నాను. బావా నేను హ్యాపీగా పెళ్లి చేసుకుని అలా హనీమూన్కి వెళ్ళాలి. ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఏమో. వస్తాయిలే మౌనిక, దేనికైనా కాస్త ఓపిక ఉండాలి. ఇప్పుడు కూడా నేను అన్నీ తెలిసి సైలెంట్గా చూసి చూడనట్లుగా ఉంటే దానివల్ల చాలా ప్రమాదం వస్తుంది. ఏమీ లేకపోయినా ఏదో ఉందని చెప్తోంది. తను అనుకుంటే అనుకుంది. నేను చేస్తుంది రైటో రాంగో తెలీదు, కానీ పాపం సంధ్య గారిని కాపాడాలి. తన కన్నబిడ్డనిచ్చి వింధ్య జీవితాన్ని కాపాడిన సంధ్య గారిని నేను కాపాడాలి. ఈ టైంలో ఎవరండి? రాజేష్ గారు ఫోన్ చేస్తున్నారు. రాజేష్ గారు మనకి ఈ టైంలోనా? హలో రాజేష్ గారు, చెప్పండి. హలో శ్రీకర్ గారు, ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి. వింధ్య ఏదో ప్లాన్ చేసింది. ఈ రాత్రికి
మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వనని ఏదేదో మాట్లాడుతోంది. నాకు అనుమానంగా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా జరగచ్చు. వింధ్య, నువ్విక్కడ హలో శ్రీకర్ గారు, మా ఆయన్ని మీ ఆవిడతో మాట్లాడిస్తున్నారా? చాలా సంతోషం. ఇద్దరూ మాట్లాడుకుంది చాలు. కాసేపు సంధ్యని వదిలేయమని చెప్పండి. మా ఆయన నిద్రపోతారు. గుడ్ నైట్ అండి. వింధ్య, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? నేను చెప్పాను, వెంటనే ప్రియురాలు కోసం కంగారు పడుతూ ఫోన్ చేశాడువేనా? ఇంకా నయం, కారు వేసుకుని నేరుగా సంధ్య దగ్గరికే పోలేదు. ప్లీజ్, నీకు కోపం ఉంటే తిట్టు, కొట్టు, పడతాను. కానీ వాళ్ళని ఏం చేయబోతున్నావు? చెప్పు వింధ్య, ప్లీజ్ చెప్పు. నాకు నిద్ర వస్తుందండి. కాస్త వచ్చి పక్కన పడుకోండి. మీకు తెలుసు కదా, మీ మీద చెయ్యి వేస్తే తప్ప నాకు నిద్ర పట్టదని. రండి రండి. లేచిపోతున్నారా? ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను. నా భర్తని నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి పిలిపించుకున్నావో అప్పుడే నీ మెళ్ళ ఉన్న తాళికి విలువ పోయింది.